బతుకమ్మ పండుగ శుభ్రకు సంస్కృతి సాంప్రదాయాలు వెదజల్లే పండుగ. 9 రోజులు జరుపుకునే పండుగ ఇది. దేవి సరస్వతి అంతా కూడా బతుకమ్మ రూపాయన మనకు వస్తుంది కాబట్టి మనం గౌరవాన్ని పూజిస్తూ ఉంటాము. అంతేకాకుండా బతుకమ్మలో 9 రోజులు ఆడే ఆటలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి నైవేద్యాలు పెట్టడం జరుగుతూ ఉంటుంది. మొదటి రోజు ఒకటి, రెండవ రోజు, మూడవ రోజు అలిగిన బతుకమ్మ, ఈ విధంగా 9 రోజులు మనం బతుకమ్మను కొలుస్తూ ఉంటాము. ఆ రకంగా అందరం కలిసిమెలిసి జీవించడానికి కూడా మనకు అవకాశం ఏర్పడుతుంది. మొక్కలు నాటే కార్యక్రమం ఇక్కడి నుంచే ప్రారంభమైంది. పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది, చెరువుల పునరుద్ధరణ జరుగుతుంది, వాటర్స్ని ప్యూరిఫై చేయడం జరుగుతుంది. ఆ తర్వాత పంటలు పండడానికి అవకాశం ఉంటుంది. అందరూ సుభిక్షంగా ఉండగలుగుతారు దీనివల్ల. అంటే ఆనాటి ఇంజనీర్లు ఈనాటి ఇంజనీర్లు డాక్టర్ల కన్నా ఆనాటి ఇంజనీర్లు డాక్టర్లు ఎంత గొప్పవాళ్ళో మనకి 2000 సంవత్సరాల క్రితమే మన భారతదేశంలో ఔషధ మొక్కలు పెంచండి, గురువ మొక్కలు కావచ్చు, బంతి మొక్కలు కావచ్చు, చేమంతులు కావచ్చు, దాంట్లో ఔషధ గుణాలు ఉన్నాయన్న సంగతి మన సంస్కృతి సాంప్రదాయాలు భారతీయులు చాలా తక్కువ వాళ్ళు కాదు, చాలా గొప్పవాళ్ళు. అలాంటి గొప్పతనం ఉన్నదాన్ని మనము మన పిల్లలకి ఎప్పుడు తెలియజేస్తూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. మీరందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలి. అంతేకాకుండా బతుకమ్మ ఆడినప్పుడు వైబ్రేషన్ వస్తుంది, సంతోషంగా ఉంటారు, బాడీ ఎక్సర్సైజ్, మెంటల్ పీస్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా బతుకమ్మ పండుగను చక్కగా, సంతోషంగా, సౌభాగ్యంగా జరుపుకొని ఆనందించవలసిందిగా ధర్మపురి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, ప్రపంచంలోని తెలుగు వారందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. నిజంగా బతుకమ్మ గురించి చెప్పాలంటే ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా నిర్వహించుకునేటువంటి, అంటే మన తెలంగాణకు మాత్రమే సొంతమైనటువంటి ఈ బతుకమ్మ పండగ. ఈ బతుకమ్మ పండగ చరిత్ర గురించి వెళ్ళినట్లయితే ఎక్కడైనా సరే మనము మామూలుగా దేవుణ్ణి పూజించాలంటే పూలను తీసుకెళ్ళి పూజిస్తాము. కానీ ఈ బతుకమ్మ పండుగ యొక్క విశిష్టత ఏంటంటే ప్రకృతి మొత్తం ఎప్పుడైతే ఇది ఆశ్వయుజ మాస బహుళ అమావాస్య నాడు మొదలుకొని 9 రోజులు బొడ్డెమ్మ, అటుకుల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానపప్పు బతుకమ్మ అని చెప్పేసి ఇలా 9 రోజులు 9 విధాలుగా 9 రకాల పూలతోటి బతుకమ్మను పేర్చి ఏదైతే ఆ శక్తి స్వరూపినటువంటి అమ్మవారికి ప్రతిరూపంగా ఆ పసుపు గౌరమ్మను చేసి బతుకమ్మలో పెట్టి ఈ ప్రకృతిలో ఉండే శక్తినంతటిని కూడా ఆ అమ్మవారిలో నిలిచి ఆ శక్తిని మాకు ప్రసాదించమ్మా అని చెప్పేసి ఆడవారందరం కూడా ఆ బతుకమ్మ చుట్టూ వలయాకారంగా తిరుగుతూ చేతులతో చప్పట్లను కొట్టినైతే ఈ చేతుల్లో ఉండేటువంటి ఈ నర్వ్స్ అనేటువంటిది ఒక రకమైనటువంటి వైబ్రేషన్కి వెళ్ళి మాకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందిస్తూ ఉంటాయి. నిజంగా బతుకమ్మ మా పెద్దల నుంచి మేము నేర్చుకున్నటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో, అంటే తెలంగాణ ప్రజల యొక్క అస్తిత్వం కావచ్చు, ఇది అస్తిత్వము, మా యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఒక బతుకు చిత్రాన్ని చూపించాలి అంటే బతుకమ్మ పండుగనే మేము ముందు పెట్టుకుంటాం తెలంగాణ ప్రజలము. ఎందుకంటే మేము పాడుకునేటువంటి ప్రతి ఒక్క పాటలో ఒకప్పుడు ఎవరైతే నిజాం రాజులు ఉన్నారో ఆ నిజాం రాజుల కాలంలో జరిగినటువంటి ఏవైతే అఘాయిత్యాలు ఉన్నాయో ఆ అఘాయిత్యాల నుంచి చల్లగా బ్రతుకు తల్లి ఆడపిల్ల అని చెప్పేసి ప్రతి ఇంటి నుంచి తన తల్లి తన ఆడబిడ్డను బ్రతుకమ్మ అంటూ ఈ బతుకమ్మ పండును మొదలుపెట్టి ఏవైతే ఆకృత్యాలు, అంటే ఒక్కొక్క సందర్భంలో మనం ఒక్కొక్క పాటను చూసినట్లయితే ఆ చీర కట్టుకొని ఉయ్యాలో, ఆ అడవిలో హంసలా బావికోతే ఉయ్యాలో, హంసలన్నీ కూడి ఉయ్యాలో, అంచంతా చింపే ఉయ్యాలో. అంటే అంచు చింపడం అంటే ఒక ఆడబిడ్డ ఆ రోజుల్లోనే ఏ విధంగా మెరగాలంటే మనం ఒకసారి బయటకు వెళ్తున్నట్లయితే అక్కడ ఉండేటువంటి మగవాళ్ళు కానీ ఇంకా ఎవరైనా మన మీద అటాక్ చేసినట్లయితే మనం ఏ విధంగా ఎదుర్కోవాలి, మన యొక్క ఆత్మగౌరవాన్ని ఏ విధంగా కాపాడుకోవాలని చెప్పేసి ఒక రకమైనటువంటి శక్తిని మనకు చూపే విధంగా ఆ పాట రూపంలోను, మరియు మాయన్నలు వచ్చారు ఉయ్యాలో, మమ్మంపుతారా ఉయ్యాల అంటే నాకేమి తెలుసు ఉయ్యాలో, మీ మామని అడుగు, మీ అత్తని అడుగు, చివరికి భర్త దగ్గరికి వచ్చా. అంటే మన యొక్క సంస్కృతి ఈ విధంగా ఉంటుంది. మనమే తెలుసుకోవడం కాకుండా మన వెనకాల ఉండేటువంటి అత్తమామలు, భర్తను మనం గౌరవించినప్పుడే ఆ కుటుంబ వ్యవస్థ ద్వారా సమాజం ద్వారా ఇక్కడ ఉండేటువంటి మొత్తం దేశం మొత్తం కూడా బాగుపడుతుంది. ఇదే మన తెలంగాణ ప్రజల యొక్క చరిత్ర అని చెప్పేసి చెప్పడం, మన బతుకమ్మ ద్వారా నిర్వహించుకోవడం అనేటువంటిది నిజంగా ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ బతుకమ్మ పండుగ కానుకగా మన యనుమల రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మనకు బతుకమ్మ చీరలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే లక్ష్మణ్ కుమార్ అన్న గారి ఆధ్వర్యంలో ఇంకా మంచి పనులు చేసుకుంటూ ధర్మపురి పట్టణాన్ని అభివృద్ధి పరచడంలో మహిళలుగా మా వంతు బాధ్యత మేము పోషిస్తామని చెప్పేసి చెప్పుకుంటూ మరొకసారి ధర్మపురి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.